వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. జన హృదయ నేత, బహుజన హృదయాల నేత శ్రీ రామ్ విలాస్ పాస్వాన్ మన మధ్య లేరన్న విషయాన్ని మరొకసారి మనం జీర్ణించుకోలేకపోతున్నాము. అదేవిధంగా మరి ఈరోజు ఆయనకి పెద్ద కర్మ జరిగింది. అదేవిధంగా ఇక వారి యొక్క జీవిత విశేషాలను, రాజకీయ విశేషాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇనుగాల భీమరావు గారు. వీరు లోక్ జనశక్తి పార్టీ టీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం, అటు తర్వాత మనం చర్చను కొనసాగిద్దాం. సార్, వెల్కమ్ టు ద షో సార్. రైట్ సార్, చర్చను ప్రారంభించే ముందు రామ్ విలాస్ పాస్వాన్ గారు అనేక అన్యాయాలకు గురైన వారికి మద్దతుగా నిలిచారు, వారికి నేనున్నానంటూ వెన్నుదన్నుగా నిలిచారు. అదేవిధంగా మరి ఏపీలో కూడా ఎస్సీ ఎస్టీలపై జరిగిన దాడులకు సంబంధించి వారికి జరిగిన అన్యాయాలపై ఢిల్లీలో మద్దతు తెలియజేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. पूरे देश की समस्या बन गई है और चुंडूर में जो हमारे भाई मारे गए हैं वो ఆగస్టువారు 91 ఆగస్టువారు 91 ఆగస్టువారు 91 ఆగస్టువారు 91 की समस्या पूरे देश की समस्या बन गई है और चुंडूर में जो हमारे भाई मारे गए हैं वो आपके परिवार के नहीं बल्कि देश का हमारे, और जो जालिम है उनको हम परास्त करने का काम करेंगे. जो हमारा भाई मारा गया है, की हत्या की गई है, सरकार ने उस हत्यारों को पकड़ करके जेल में नहीं बंद किया. एसआई को, इंस्पेक्टर ऑफ पुलिस को और स्पेशल कोर्ट का घोषणा जो किया था, अभी तक स्पेशल कोर्ट नहीं बनाया गया है. हम आपको विश्वास दिलाते हैं कि ये सरकार ने वादा खिलाफी किया है. पार्लियामेंट में जो उसने बोला है उसके खिलाफ में हम लोग प्रिविलेज मोशन भी अगले बार लाने वाले हैं. और संसद का मामला हो चाहे सड़क का मामला हो, ये खून बेकार नहीं जाएगा और इस सरकार को हम लोग बेनकाब करके पूरे देश में आंदोलन चलाने का काम करेंगे. इन्हीं शब्दों के साथ आप लोग यहाँ इकट्ठे हैं. हमारे बीच में हमारे नेता श्री बीपी सिंह जी यहाँ मौजूद हैं. आप लोगों के बीच में अपनी बातों को रखेंगे. आप लोगों को मैं फिर से एक बार बहुत बहुत धन्यवाद देता हूँ. आपने जिस एकता का परिचय दिया है, जिस साहस का परिचय दिया है, ये पूरे दलित समाज के लिए गौरव की बात है. चुंडूर की समस्या पूरे देश. రైట్ భీమరావు గారు, ఒక మనతో పాటు బహుజన సమస్యలకు సంబంధించి పోరాడిన ఒక మహానుభావులు, అదేవిధంగా మరి బహుజనులందరికీ వెన్నుదన్నుగా నిలిచారు. మరి అటు ఏపీలో కానీ ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, రెండు రాష్ట్రాల్లో కూడా సో అటు అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలు కూడా తనవిగా భావించారు. నిలువెత్తు స్వరూపం, నిలువెత్తు చైతన్యమూర్తి మన వద్ద లేరు. సో వారికి సంబంధించి ఇప్పుడు మనం ఒకసారి మరి వారి యొక్క జీవిత విశేషాలని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా రామ్ విలాస్ పాస్వాన్ గారి కుటుంబానికి మనం ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, సానుభూతిని వారి కుటుంబానికి కుటుంబ సభ్యులు తెలియజేస్తూ, ఈరోజు రామ్ విలాస్ పాస్వాన్ గారు లేరు అనేటువంటి విషయం దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలందరినీ కలిచివేసింది. రామ్ విలాస్ పాస్వాన్ గారు అనగానే మాకంటూ ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి నాయకుడు ఉన్నాడని ఇంతకాలం ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మరి మిగతా కులాలలో ఉన్నటువంటి పేదలు కూడా ఒక భరోసాగా ఉండేటువంటి పరిస్థితి మనం ఇంతకుముందు చూసాం. చుండూరు ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామం చుండూరులో ఎస్సీలపై జరిగినటువంటి దాడిని మరి దేశ రాజధాని ఢిల్లీలో పాస్వాన్ గారు ఇంతకుముందు మనం పాత వీడియో చూసాం. వారు మాట్లాడుతున్నప్పుడు ఈ ఆందోళన, ఈ ఉద్యమం ఇది దేశవ్యాప్తంగా కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఎక్కడ కూడా దళితులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యంగా ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా వాళ్ళకి చేయూతనివ్వాలి అనేటువంటి విధంగా సపోర్ట్ ప్రతి ఒక్కరు అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ రోజుల్లోనే రామ్విలాస్ పాస్వాన్ గారు మరి ఢిల్లీలో సంఘీభావం ప్రకటించి మద్దతు ఇచ్చి పూర్తిగా మరి వెన్నుదన్నుగా ఉండడం అనేది జరిగింది. అంటే ఎక్కడో జరిగినటువంటి, అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే రామ్విలాస్ పాస్వాన్ గారు అనగానే వారు కొన్ని వర్గాలకే పరిమితం, అంటే ఒక దళిత నాయకుడు. ఈరోజు మీడియా కూడా చాలా మట్టుకు వారు దళిత నాయకుడుగానే అక్కడక్కడ అంటే ప్రధానంగా ముద్ర అదేది చిత్రీకరించడం అనేది జరిగింది, కానీ అది కాదు. అలాగే పాస్వాన్ గారు కేవలం బీహార్ వరకు సంబంధించిన నాయకుడే కాదు, వారు అందరి నాయకుడు, అదేవిధంగా వారు ఈ దేశానికి నాయకుడు. ఈ దేశంలో కాదు, ఈ దేశం నుంచి విదేశాలకు వెళ్ళి బతుకుదెరువు కోసం బాధపడుతున్నటువంటి వాళ్ళందరినీ, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చినారు రామ్విలాస్ పాస్వాన్. అదే క్రమంలో ఎట్లయితే ఢిల్లీలో ఈ చుండూరు విషయం మీద ప్రధానంగా మద్దతు ఇచ్చారో, అంతర్జాతీయ స్థాయిలో కూడా దళిత ముస్లిం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంటే అట్టడుగు వర్గాలకు నేనున్నానంటూ ఉండేటువంటి ఒక పెద్ద దిక్కు ఈరోజు కోల్పోయినాం. ఇటువంటి నాయకులు భవిష్యత్తులో వస్తారా అంటే మనము చెప్పలేం, కానీ వారికి ఉన్నటువంటి ధైర్యం, వారికి ఉన్నటువంటి కార్యదీక్షత, వారికి ఉన్నటువంటి పట్టుదల ఖచ్చితంగా ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి యువత నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు భారతదేశంలో ఇంకా కూడా ఈ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, వారి మీద హత్యలు అత్యాచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి విషయాల్ని ముందే గ్రహించి చుండూరు కారంచేడు ఇష్యూస్ని మరి పార్లమెంట్లో కూడా ప్రస్తావించి వీరికి సపరేటు ఒక యాక్ట్ అనేది రావాలి. అంతకుముందే దేశంలో రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి పౌర హక్కుల చట్టం ద్వారా సరైన విధంగా ఈ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతలేదు. అందులో కేవలము మన నేరపూరితమైనవి ఉన్నవి తప్ప మళ్ళీ కులానికి సంబంధించినటువంటి చట్టం అనేది ఏది లేదు. కాబట్టి ఆ కులానికి సంబంధించిన ప్రత్యేక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చుండూరు కారంచేడు ఇష్యూస్ తర్వాత పాస్వాన్ గారికి మరి వచ్చినటువంటి ఆలోచన, అప్పటికే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర, మన కర్ణాటక, బెంగళూరు, మన తమిళనాడు, కేరళ నుంచి ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పాస్వాన్ గారికి చెప్పి, అదే టైంలో పాస్వాన్ గారు ఎంపీలకు, ఎస్సీ ఎస్టీ ఎంపీల ఫోరంకి మరి ఆఫీస్ బేరర్గా ఉన్నారు. సో అటువంటి పరిస్థితిని వీళ్ళందరూ కూడా వెళ్ళి పాస్వాన్ గారికి రిప్రజెంట్ చేస్తే పాస్వాన్ గారు ఇది మంచిదే సజెషను, కాబట్టి ఖచ్చితంగా మనం కులానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చట్టంగా తీసుకురావాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఈ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అనేది మనకు అమల్లోకి వచ్చింది. అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అనేది, షార్ట్కట్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంట. ఓకే. సో అదే యాక్ట్, అంటే ఆ రోజు ఏదైతే వారు యంగ్ ఏజ్, అది అంటే 91, 89 అంటే చాలా యంగ్ ఏజ్. అదే పోరాట పటిమ మొన్న 2018 వరకు కూడా అదే యాక్ట్ విషయంలో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని దీన్ని తారుమారు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మళ్ళీ దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగినప్పుడు సుప్రీంకోర్టు దీనికి ఈ యాక్ట్ మిస్యూజ్ అవుతుందని చెప్పేసి ఒక దాన్ని అంటే మిగతా వాళ్ళు వేసినటువంటి పిటిషన్ మీద వారు స్పందించిన దాని మీద వెంటనే వారు రామ్విలాస్ పాస్వాన్ గారు మళ్ళీ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలని కూడగట్టి ప్రధానమంత్రిని కలవడంతో పాటు వారు ఏదైతే పార్టీ లీడ్ చేస్తున్నారో లోక్ జనశక్తి పార్టీ తరఫున మళ్ళీ ఒక పిటిషన్ కూడా, అంటే రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. సో అంటే ప్రభుత్వము మీద ఒత్తిడి తీసుకురావడం, తన ప్రజలకి అంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారికి న్యాయం చేయడం కోసం
వారు ఎక్కడ ఉన్నా కూడా ఆ ఉన్నటువంటి టీములో ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు, ఎవరైనా అన్యాయం చేస్తున్నారు, ఎవరైనా ఆ న్యాయానికి మద్దతు ఇస్తలేరు అని అంటే వారిని పకడ్బందీగా తన ఆలోచన ధోరణితో, తన పోరాట పటిమతో, తన వాగ్దాడితో వారికి చక్కగా అర్థమయ్యేలాగా వివరించి అది సాధించేటువంటి తత్వము రామ్విలాస్ పాస్వాన్ గారిది. అందుకే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతుందో ఆ యాక్ట్ను మళ్ళీ పకడ్బందీగా చేయడం జరిగింది. అంటే ఆ చట్టం ఎక్కడైతే నిర్వీర్యం అవుతుందని దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలలో భయాందోళనలు నెలకొన్నావో, మళ్ళీ ఉద్యమాలు వేసినావో, వెంటనే వారు లేదు నేనున్నంత వరకు ఈ చట్టానికి దీనికి తిరుగులేదు, నేనున్నప్పుడు తీసుకొచ్చిన చట్టం ఇది, ఖచ్చితంగా నేను దీన్ని నిలబెడతానని చెప్పేసి మళ్ళీ గతంలో ఉన్న దానికంటే పకడ్బందీగా చేయడం అనేది అది రామ్విలాస్ పాస్వాన్ గారి చొరవనే. చాలామంది అనుకుంటుంటారు ఈరోజు రామ్విలాస్ పాస్వాన్ గారు కంటే ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, లేకపోతే వారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి, అంటే ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీకే మరి మద్దతు ఇస్తారు వారి అవసరాలకే అని అనుకుంటారు. కానీ అది చాలా శుద్ధ తప్పు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో అంతర్గతంగా లేదా ఏమి అవకాశాలు ఉంటాయో తెలుసుకొని ఆ అవకాశాలని తన వర్గాలకు చేరేలాగా, లేదు తన వర్గాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవడం కోసము ఒక జస్ట్ లైక్ గాడ్ అనుకోవచ్చు మనం. అంటే ఆ విధంగా రామ్విలాస్ పాస్వాన్ గారు ప్రభుత్వంలో, ప్రతి ప్రభుత్వంలో ఉంటూ సేఫ్ గార్డ్గా వీళ్ళందరికీ ఉండడం అనేది జరిగింది. ఇది అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఎంతవారైనా, అంటే మేధావులైనప్పుడు కూడా వాళ్ళు కొంత అంటే వన్ సైడే ఉండేటువంటి ఆలోచన ఉంటుంది. ఆ కోణంలో చూసినటువంటి పరిస్థితులు లేవు. అది గ్రహించాల్సినటువంటి పరిస్థితి. అంటే వారి మన మధ్యలో లేరు. కానీ అయినప్పటికీ కొద్దిమంది ఏ విధంగా వ్యవహరిస్తారు అని అంటే రామ్విలాస్ పాస్వాన్ గారు అనగానే వారు ఎవరు పవర్లో ఉంటే వారితో ఉంటారు కాదు, వీరు ఎక్కడుంటే వాళ్ళకి పవర్ వస్తుంది. ఓకే, రామ్విలాస్ పాస్వాన్ గారు ఎక్కడ ఉంటే వాళ్ళకే పవర్ వస్తుంది, వాళ్ళకే బలం వస్తుంది. అందుకోసమే రామ్విలాస్ పాస్వాన్ గారు అంటే 6 ప్రధానమంత్రులు, అంటే మనకు విపి సింగ్ నుంచి మొదలుకుంటే మన నరేంద్ర మోడీ వరకు, విపి సింగ్, దేవగౌడ, ఐకే గుజరాల్, వాజ్పేయి, అంటే వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఉన్నారు, తర్వాత మన్మోహన్ సింగ్, తర్వాత నరేంద్ర మోడీ గారు. అంటే ఇది మామూలు విషయం కాదు. ఎవరైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాజకీయ నాయకులు మనం చూస్తే ఒకసారి గెలిచిందంటే, రెండోసారి గెలిచిందంటే మూడోసారి మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి లేదు. కనీసం 4 సార్ల కంటే మళ్ళీ గెలిచిన పరిస్థితి లేదు. సేమ్ టైం ఎవరు ఏ ప్రభుత్వం అంటే అది రూలింగ్లో ఎవరున్నప్పటికీ, అంటే అది కాంగ్రెస్ గ్రూపు కావచ్చు, బీజేపీ గ్రూపు కావచ్చు, లేదా మిగతా మన ఈ ఏదైతే జనతా గ్రూప్ కావచ్చు గతంలో ఫస్ట్లో, అంటే ఏ గ్రూప్ ఉన్నప్పటికీ కూడా ఆ గ్రూప్కి రామ్విలాస్ పాస్వాన్ గారి అవసరం, రామ్విలాస్ పాస్వాన్ గారి మేధస్సు, రామ్విలాస్ పాస్వాన్ గారి సేవలు అవసరం అని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. అంతేగాని వారు ఇండిపెండెంట్గా ఉండాలి, లేదు వారికి అవసరం అనే విధంగా వారు ఎక్కడ చేరిన సందర్భాలు లేవు. ఒకవేళ వారి వ్యక్తిగతం, వారి కుటుంబం కోసమే అని అనుకుంటే ఈరోజు దేశవ్యాప్తంగా అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రామ్విలాస్ పాస్వాన్ గారికి ఫాలోవర్స్ ఉండాల్సినటువంటి అవసరం ఎట్లా ఏర్పడ్డది? అంటే చాలామంది నాయకులు మనం చూస్తాం, వారి పర్టికులర్ జిల్లాకి, పర్టికులర్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఉన్నారు. కానీ రామ్విలాస్ పాస్వాన్ గారికి అలా కాదు. రామ్విలాస్ పాస్వాన్ గారికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఫాలోయింగ్ ఉన్నది, విదేశాలలో కూడా ఫాలోయింగ్ ఉన్నది. అంటే ఎక్కడో ఒకరు ఇద్దరు ఉండడం అని కాదు, ప్రతి జిల్లాలో ఫాలోయింగ్ ఉన్నది. దానికి ఉదాహరణే 2001లో ఆగస్టు 1న వారు ఒక కాల్ ఇచ్చారు, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, ఈ నిరుద్యోగుల యొక్క అవసరాల కోసం ఒక కాల్ ఇచ్చారు. అప్పుడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించడం అనేది జరిగింది. అది మామూలు విషయం కాదు. అప్పుడు వారు టెలికాం మినిస్టర్గా ఉండే. సో వెంటనే ఆ తర్వాత ఏం చేసినారు, అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోయి, పాస్వాన్ గారికి నెట్వర్క్ చాలా పెద్దగా ఉంది, అంటే వారు మినిస్ట్రీ ఉండడం వల్ల ఆ టెలికాం వ్యవస్థలో, టెలికాం డిపార్ట్మెంట్లో వారి సభ్యులకి మరి హోదాలు ఇచ్చి, మెంబర్లుగా ఇచ్చి ఇట్లా చేశారు, కాబట్టి ఇది వద్దు అని అనుకొని వారిని ఇంకొక శాఖకు మార్చడం జరిగింది.
అది మైన్స్ డిపార్ట్మెంట్కి, బొగ్గు గనుల శాఖ మంత్రిగా. వారు అక్కడ కూడా ఏమీ ఊరుకోలేదు. అంటే ప్రతి శాఖలో కూడా వారు వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. కార్మిక శాఖలో ఉన్నప్పుడు కానీ, సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు కానీ, అంటే సోషల్ వెల్ఫేర్ అంటే దాని వెల్ఫేర్ మినిస్ట్రీ అంటే ఓకే. ఫస్ట్ అదే విపి సింగ్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖ. ఇప్పుడు వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడే, అంటే ఇప్పుడు మనకు విపి సింగ్ గారి ప్రభుత్వం, మరి అంతకుముందు కాంగ్రెస్ ఎంతో కాలం ఈ దేశాన్ని ఏలింది కదా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించినటువంటి పాపన పోలేదు. కానీ పాస్వాన్ గారు మంత్రి అయిన తర్వాత వారు అవగాహన చేసుకొని, ఇది చాలామందికి తెలియదు, ఏమంటారంటే ఇంకొక నాయకుడు వేరే లేరా, బహుజన నాయకుడు. మరి ఈయన ప్రభుత్వంలో ఉండేది అంటే, ప్రభుత్వంలో ఉండడం వల్లనే అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్లో పెట్టించడం కానీ, తర్వాత భారతరత్న బిరుది రావడంలో కానీ గవర్నమెంట్ మీద ఒక ప్రెజర్ తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రపతి అనేటువంటి పొజిషన్, అంటే ఎంపీలు అందరూ వెళ్ళి ఈ దేశంలో ఈ ఎస్సీ ఎస్టీల మీద అన్యాయాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక మెమోరాండం ఇవ్వడానికని వెళితే, ఆ వెళ్ళిన క్రమంలో అప్పుడున్నటువంటి రాష్ట్రపతి వెంకటరామన్ గారు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఆ పీరియడ్లో వీరు వెంటనే ఇది పద్ధతి కాదు, మనకంటూ ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి అని చెప్పేసి ఒక ఎస్సీని మనము రాష్ట్రపతిగా తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనను తీసుకొచ్చి అందరిని కూడగట్టి చేసిన డిమాండ్ వల్లనే మరి ఆ నెక్స్ట్ కేఆర్ నారాయణ గారు మరి రాష్ట్రపతిగా కావడం జరిగింది. అంతేకాకుండా అబ్దుల్ కలాం కూడా ఒక మైనారిటీ. అంటే చాలామందికి ఏంటంటే పాస్వాన్ గారు కేవలం ఎస్సీలకే సపోర్ట్ చేస్తారా అనేటువంటిది ఉండే, కానీ ఎస్సీలకే కాదు, అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, తర్వాత అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలకు కూడా రామ్విలాస్ పాస్వాన్ గారి మద్దతును మనం చూడొచ్చు. ఇంతకుముందేమో మనము చూసినటువంటి వీడియోలో చుండూరుకు సంబంధించినటువంటి అంశాన్ని వారు ప్రకటించింది. ఆ తర్వాత మనం కనుక పార్లమెంటులో వారు మాట్లాడిన అంశాలను కనుక మనం పరిశీలన చేస్తే, ఈబీసీలకు 10% రిజర్వేషన్ అనేది ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిందో, ఆ రిజర్వేషన్ విషయంలో ఈ రిజర్వేషన్ నిజంగా రావాల్సిందే. ఈ ఎస్సీ ఎస్టీలకు ఈ బీసీ ఈ ఈబీసీలకు మన ఓసీలకు ఇచ్చేటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే ఆ కోణంలో ఇచ్చేటువంటి రిజర్వేషన్ 10% ఏదైతుందో, ఆ 10% రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి నష్టం లేదు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు నిజంగా పేదరికం అనుభవిస్తే వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి పాస్వాన్ గారు పార్లమెంట్లో మద్దతు ఇచ్చారు. అంటే సింపుల్గా చాలామంది వ్యతిరేకించేటువంటి పర్సన్స్ ఉన్నటువంటి ఈ టైంలో, అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల క్రమంలో పాస్వాన్ గారు చాలా చక్కగా, అంటే ఈ దేశ పరిస్థితి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి యొక్క ఆలోచనను కూడా వారు ఆకలింపు చేసుకొని వారి సమస్యలను తీర్చగలిగేటువంటి విధంగా చర్యలు తీసుకున్నటువంటి వారు. కాబట్టి రామ్విలాస్ పాస్వాన్ గారు అందరివాడు. రామ్విలాస్ పాస్వాన్ గారు దేశనేత, అంటే లిమిటెడ్ కాదు అని చెప్పడం కోసం నేను చెప్తాను. ఏ ఒక్క ప్రాంతానికో మరి పరిమితం కాకుండా తన యొక్క మరి పోరాట పటిమని కానీ, అదేవిధంగా మరి బహుజనుల యొక్క బాగోగుల గురించి కానీ ఆయన అహర్నిశలు కృషి చేశారు. సో చనిపోయేంత వరకు వారు కూడా మంత్రి పదవిలోనే ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. సో మరే ఇతర నాయకులు కూడా మరి చనిపోయే లాస్ట్ క్షణం వరకు మంత్రి పదవిలో ఉండి వారందరికీ సేవ చేస్తూ ఉన్న వారిని కూడా మరి లేరు అని మనం గుర్తు చేసుకోవచ్చు. సార్ మరి అలాగే చెప్పండి, ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారికి అనుచరులు, అంటే రాజకీయ వారసులు ఉన్నారు అంటూ కూడా మీరు చెప్పడం జరుగుతుంది. సో వారందరి ముందు వారి యొక్క భుజాల మీద మరి ఎంతటి బాధ్యత ఉందంటారు భీమరావు గారు? ఇప్పుడు వారందరి మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. అందుకు ఉదాహరణకు అంటే మనం పాస్వాన్ గారి జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఓకే, వారు మనకు 1946 జూలై 5న వారు జన్మించారు బీహార్ రాష్ట్రం. ఆ తర్వాత వారు ఎంఏ ఎల్ఎల్బి మన అక్కడ కంప్లీట్ చేసేసారు. ఆ తర్వాత అక్కడ బీహార్కు సంబంధించినటువంటి సర్వీస్ కమిషన్ నుంచి సెలెక్ట్ అయ్యి వారు డిఎస్పిగా కూడా ఉద్యోగం వచ్చింది. ఇది 1969లో.
అంటే లెక్కేసుకుంటే మనకు 23-24 ఏజ్. సో అప్పుడు ఆయన ఉద్యోగం కోసం వెళ్ళలేదు. ఉద్యోగం కోసం వెళ్ళకుండా అంటే ఉద్యోగం పూర్తిగా చేయలేదు. ఎందుకు అని అంటే ఆ ఉద్యోగంలో ఉండి చేసేదానికంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే మనం ఏ విధంగా చేయొచ్చో వారికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే వారంతా స్టడీ చేసి రాజకీయాల వైపు వెళ్ళడం. అప్పుడే 1969లో మొదటిసారిగా ఎమ్మెల్యే కావడం జరిగింది ఖగారియా నుండి. ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ గారి, రామ్ మనోహర్ లోహియా ఇటువంటి వాళ్ళ చరిత్రలు, వాళ్ళ విశేష వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలతో వారు అవగాహన చేసుకొని ఉన్న టైంలో ఎమర్జెన్సీ కాలంలో అంటే ఇందిరాగాంధీ అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటం చేస్తున్నటువంటి నిరసనల ధర్నాల వల్ల రామ్విలాస్ పాస్వాన్ గారిని కూడా నిర్బంధించడం జరిగింది, అంటే జైలుకి పంపించడం జరిగింది. ఆ సమయంలోనే జయప్రకాష్ నారాయణ గారు ఇంకా క్లోజ్ అయ్యి ఆ తర్వాత వెంటనే రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో 1977 ఎన్నికల్లో వారు హాజీపూర్ నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. సో అది కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ. అది గిన్నిస్ బుక్ రికార్డ్. 4,25,000 అది గిన్నిస్ బుక్ రికార్డ్. అంటే ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అంతకంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నారు. కానీ వారు ఉన్నటువంటి ప్రాంతంకి మిగతా వాళ్ళు ఉన్న ప్రాంతానికి, వారు ఉన్నటువంటి కమ్యూనిటీకి మిగతా వాళ్ళ కమ్యూనిటీకి అది చాలా తేడా ఉన్నది. కాబట్టి రామ్విలాస్ పాస్వాన్ గారి మెజార్టీ అనేది చాలా గొప్ప విషయం. సో అంటే ఇప్పుడున్నటువంటి యువత ఒక పేద అంటే ఆ ప్రజలకు మేలు చేద్దామని అనుకునే ఆలోచనను అంటే రాజకీయంలో ఉండి వాళ్ళ అవసరాలు వాళ్ళ కోసమే చూసుకోకుండా పేద ప్రజల అవసరాలు ఎలా చూసుకోవాలో పాస్వాన్ గారి మొత్తం జీవిత చరిత్ర కనుక చూస్తే, నేను ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళినప్పుడు రామ్విలాస్ పాస్వాన్ గారిని కలిసినప్పుడు చూశాను. అంటే వారి ఇంట్లో ఉదయం 9 గంటల వరకే అంటే వారు 9-10 మధ్యలో బయటికి వెళ్తారు. అప్పటికే మొత్తము దరఖాస్తులు పట్టుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అవసరాల నిమిత్తం అర్జీదారులు వచ్చేటువంటి వాళ్ళు, అందులో బీహార్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, నార్త్ వాళ్ళు ఎక్కువ, సౌత్ నుంచి చాలా తక్కువ. సో వాళ్ళందరూ లైన్ కట్టేవాళ్ళు. లైన్ కడితే వారి ఇంట్లోకి వెళ్ళి వెంటనే ఎక్కడికి వెళ్ళేవారు అంటే ఆ లైన్ చివరికి వెళ్ళేవారు. వెళ్ళి అందరు ఏమనుకుంటారంటే ముందు ఉన్న తీసుకోండి. వారు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి వెళ్తా ఉంటారు, నమస్తే అని అందరు చెప్తా ఉంటారు. వీరు లాస్ట్కి వెళ్ళి ఆ లాస్ట్ నుంచి అర్జీ తీసుకొని ముందుకు వచ్చేస్తారు. ఆ తీసుకున్న అర్జీని వాళ్ళు చెప్తుంటే విని ఆ తర్వాత వెంటనే వారి అసిస్టెంట్స్కి ఇచ్చి అది ఎక్కడికి వెళ్తుందో, అది విషయం ఏమైందో కూడా మళ్ళీ ప్రాపర్ రెస్పాన్స్ కూడా ఫీడ్బ్యాక్ కూడా ఇప్పించి నీ అప్లికేషన్ ఫలానా జిల్లా కలెక్టర్కి వెళ్ళింది, మీరు వెళ్ళి కలవండి అని వీరు మళ్ళీ ఒక ఉత్తరం రాయడం జరుగుతుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ అర్జీదారుడికి ఒక ఆత్మస్థైర్యం, ఒక బలం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. దాంతో వాడు వెళ్ళి సమస్యను పరిష్కారం చేసుకునేలాగా ఒక ధైర్యం. అంటే ఇప్పుడున్నటువంటి నాయకులలో అది లేదని చెప్పొచ్చు. కాబట్టి అటువంటి రాజకీయ కోణం రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అయితే రామ్విలాస్ పాస్వాన్ గారు జనతా పార్టీలో ఉంటూనే, అది జనతా పార్టీ జనతాదళ్, ఆ టైంలోనే అంటే 1983లో దళిత సేన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ నిర్మించడం జరిగింది. దళిత సేన అనగానే ఈరోజు దళితులు అనగానే చాలా మందికి ఎస్సీలు అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ కాదు. అంటే వారి ఆలోచనలో దళితులు అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మిగతా కులాలలో ఉన్నటువంటి పేదలు, అంటే అగ్రకులాలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళలో ఉన్న పేదలు కూడా. సో వాళ్ళతోటి ఆ కమిటీల నిర్మాణం అనేది జరిగింది. ఈ కమిటీలే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా నిర్మాణం అయి ఉన్నాయి. అదే నేను చెప్పాను ఇంతకుముందు 2001 నాటికి అన్ని జిల్లాలు అంటే ఆ రోజుకి 580 జిల్లాలలో ఒక కాల్ ఇస్తే అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు 580 జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం అనేది జరిగింది. అది వారికి ఉన్నటువంటి దళిత సేన నెట్వర్క్. సో ఆ దళిత సేన ద్వారా వారు దేశవ్యాప్తంగా ఎక్కడ దళితులకు అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అన్యాయం జరిగినా వెంటనే వారికి మెసేజ్ వెళ్ళేది. అదేవిధంగా వారు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు అంటే ఇది
నేను మధ్య మధ్యలో అంటే జంప్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం సార్. రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారికి ఉన్నటువంటి కార్యకర్తలందరికీ దేశవ్యాప్తంగా టూర్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసేవారు. ఓకే, కానీ ఈ రోజు రూట్ మ్యాప్ లాగా. రూట్ మ్యాప్. కానీ ఈ రోజు నాయకులు ఎలా జరుగుతున్నారంటే ఆ నాయకుడు వెళ్ళేది వచ్చేది ఎవరికి తెలిసేటువంటి పరిస్థితి లేదు. కానీ రామ్విలాస్ పాస్వాన్ గారు ఢిల్లీ నుంచి తమిళనాడు వెళ్తున్నారు అనుకోండి, లేదు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు అనుకోండి, వస్తున్నారు అనుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత సేన కార్యకర్తలందరికీ ఎట్ ది సేమ్ టైం వారికి పరిచయం ఉన్న మిగతా కార్యకర్తలందరికీ నాయకులకు కూడా టెలిగ్రామ్ మెసేజెస్ వచ్చేటువంటివి. అదేవిధంగా తమిళనాడు వెళ్తున్నారు. తమిళనాడులో అంటే స్టేట్ క్యాపిటల్కి ఎక్కడ వెళ్ళినా ఆ మారుమూల గ్రామంలో ఉండేటువంటి కార్యకర్త కూడా పాస్వాన్ గారు వస్తున్నారు అనేటువంటి విషయం వెళ్ళి. సో దాంతో అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మిగతా ఏ విధంగానైనా వారిని కలవడానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో అట్లా వారి దగ్గరికి వెళ్ళి వారి అర్జీలను పరిష్కరించుకునేగలిగారు. అదే ఇప్పుడు ఎంతోమంది రైల్వే మినిస్టర్స్ మనకు వచ్చారు పోయారు, కానీ రామ్విలాస్ పాస్వాన్ గారు రైల్వే వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. అంటే రిక్రూట్మెంట్ సిస్టంలో అంటే కార్యకర్తలకు సరి అయినటువంటి విధంగా గుర్తింపునిచ్చాడు, నిరుద్యోగులకు కూడా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చేలాగా చేశారు. అంతకుముందు గుడ్డిగా ఎగ్జామ్ అంటే ఓరల్ ఇంటర్వ్యూస్, తర్వాత నామినేటెడ్ మెంబర్స్ అటువంటిది ఉండేది. రామ్విలాస్ పాస్వాన్ గారి పీరియడ్లో జరిగింది ఏది నామినేటెడ్ రిక్రూట్ బోర్డు మెంబర్స్. కానీ ఆ ఎండింగ్లోనే వారు అది వ్యవస్థను ఇది బాగాలేదు, దీనివల్ల కరప్షన్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి వారు ఫైలు దాన్ని తీసేశారు. ఈలోగా మినిస్టరు ఇప్పుడున్నటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వచ్చారు. అంటే అందరికి ఏం అర్థమైంది అని అంటే నితీష్ కుమార్ రావడం వచ్చినాకనే ఆ కమిటీలు తీసేశారని. కానీ పాస్వాన్ గారి పీరియడ్లోనే ఫైల్ అప్రూవల్ అయిపోయింది, బయటికి రావడం మాత్రం నితీష్ కుమార్ గారి పీరియడ్లో బయటకు వచ్చింది. అదే పీరియడ్లో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు, అంటే మనం మీరు చూస్తుంటారు అక్కడక్కడ ఎర్రబట్టలు వేసుకొని గ్యాంగ్మెన్స్, అటువంటి కూలీలకి భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు అంతకు ముందు. కానీ పాస్వాన్ గారు రైల్వే మినిస్టర్ అయిన తర్వాత ఆ రోజుల్లో అంటే వారు ఫైనల్ చేసే నాటికి 57,000 మందికి వారు రెగ్యులర్ చేయడం అని జరిగింది. అంటే ఆ ధైర్యము మామూలు విషయం కాదు కదా. ప్రతిపక్షాలు కూడా ఏమన్నా అంటాయా అన్న భయం లేకుండా కూడా ముందుకు వెళ్ళారంటే చాలా చక్కటి ధైర్యం. అదే మరి అంతకుముందు ఎంతో మంది మంత్రులు వచ్చారు కదా, మరి ఎందుకు చేయలేదు అంటే ఈ కూలీలుగా చేసేటువంటి వాళ్ళు కుటుంబంలో తిండి కోసమే చేస్తారు, వాళ్ళకి జీవన వృత్తి వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలు గడుపుకోవడం కోసమే. కాబట్టి ఇటువంటి వాళ్ళకి చేయవలసినటువంటి అవసరం ఉన్నదని పాస్వాన్ గారు గుర్తించడం జరిగింది. అదేవిధంగా రైలు మార్గాలు లేనటువంటి ప్రాంతాలకి ఎక్కువ వీరు ట్రైన్స్ ఫ్రీక్వెన్సీ కూడా పెంచడం అనేది కూడా వారి పీరియడ్లోనే జరిగింది. ఉద్యోగస్తులు అయితే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు మీరు రైల్వే ఎనీ ట్రైన్లో కనుక వెళ్ళి ఎక్కడన్నా కూలీలను పాస్వాన్ గారి పేరు చెప్పండి, వారు ఇచ్చేటువంటి ఆదరణ, ప్రేమ, అభిమానాలు మిగతా ఏ మంత్రికి కూడా ఉండవు. మరి ఎంతో మంది మంత్రులు వచ్చారు వెళ్ళారు, అయినా లేదు. అది పాస్వాన్ గారికి ఉన్నటువంటి గొప్పతనం. అంతేకాకుండా వీరు మన మైన్స్ మినిస్టర్గా వెళ్ళారు, బొగ్గు గనుల శాఖ. బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి అంతకుముందు బొగ్గు గనుల దేశవ్యాప్తంగా ఉన్నవి, మన దగ్గర అయితే సింగరేణి కోల్ మైన్స్ ఉన్నవి, సింగరేణి కాలనీస్ అంటాం. కానీ ఆ బావిలో దిగాలంటే కనీసం ఆ కార్మికుడికి కాళ్ళకు చెప్పులు ఉంటాయి, సేఫ్టీ మెజర్మెంట్స్. కానీ ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఏం లేకుండే. వీరు స్వయంగా కొత్తగూడెం బొగ్గు గనులను సందర్శించారు, అప్పుడు నేను కూడా వెళ్ళాను. సో ఆ పరిస్థితిని గమనించి కార్మికులకు అంటే షూస్ అంటే మనం మామూలుగా వేసుకునే కదా, ఆ బొగ్గలో వేసేటువంటి ఐరన్ కింద బేస్డ్ ఉంటుంది, అటువంటి షూస్, అదే విధంగా వాళ్ళకు డ్రెస్సెస్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మరి అంతకుముందు ఎంతో మంది మంత్రులు వచ్చారు, ఎందుకు చేయలేకపోయారు అంటే కార్మికులు అంత వ్యవస్థలో అంత కష్టపడి వాళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా వెళ్ళేటువంటి పరిస్థితిలో వాళ్ళకు రక్షణగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి మిగతా వాళ్ళు గుర్తించలేదు, పాస్వాన్ గారు గుర్తించారు. సో అందులో ఇదే సింగరేణిలో అంటే కోల్ మైన్స్ లో జిఎం అంటారు. జిఎం అంటే కింది స్థాయి అని జిఎం అంటారు, పై స్థాయి అని కూడా జిఎం అంటారు. అంటే కింది స్థాయి అతనేమో గ్యాంగ్ మ్యాన్, పై స్థాయి అతనేమో
జనరల్ మేనేజర్. జనరల్ మేనేజర్, ఓకే. జనరల్ మేనేజర్ వీళ్ళకి అయితే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకేమో మెడికల్ ఫెసిలిటీస్ రీఎంబర్స్మెంట్ అనేది 5 లక్షల వరకు ఉండే. ఓకే. కానీ కింది స్థాయి గ్యాంగ్ మెన్కు లేదు. అంటే ఈ బావిలో దిగి పనిచేసేటువంటి వాళ్ళు. సో అది గమనించి వీరు వెంటనే ఏం చేశారనంటే ఆ కింది స్థాయి వర్కర్ కూడా ఆ జిఎం స్థాయి అధికారితో సమానంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ను పెట్టించడం జరిగింది. అది ఎంత పెద్ద విప్లవాత్మకమైన మార్పు అది. విప్లవాత్మకమైన. సో దీనికంటే ముందు అంటే ఇప్పుడు మైన్స్ మినిస్టర్ కంటే ముందు టెలికాం శాఖ చేశారు. ఈరోజు చాలా మంది సెల్ ఫోన్ వాడుతుంటారు. సెల్ ఫోన్ ఈ దేశంలో వచ్చింది అని అంటే రామ్విలాస్ పాస్వాన్ గారి పీరియడ్. రామ్విలాస్ పాస్వాన్ గారు ఆ పీరియడ్లో ఉన్నటువంటి టెక్నాలజీ అంటే సమాచారం అనేది ప్రతి ఒక్కరికి చేరాలి ఏదైనా అనేది పాస్వాన్ గారు తీసుకున్నటువంటి చొరవనే. అంటే అందరికీ తెలుసు ప్రైమ్ మినిస్టర్గా ఈయన మన రాజీవ్ గాంధీ లేటెస్ట్ ఆ టెక్నాలజీ తీసుకొచ్చారు. కానీ పాస్వాన్ గారి ప్రోద్బలం అనేది ఇంటర్నల్ ఉండడం జరిగింది. అంటే సమాచార వ్యవస్థ అనేది కీలకము. ఈ సమాచార వ్యవస్థ సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా చేరాలి. అంటే ఇక్కడ కూడా ఆ జిల్లా ఆఫీసర్స్, జిల్లా స్థాయి ఆఫీసర్స్ కానీ ఇంజనీర్స్ కానీ మిగతా వాళ్ళకేమో ఫ్రీ టెలిఫోన్ ఆఫీసర్స్కి, కానీ అదే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి స్వీపర్కు, స్కావెంజర్స్కి, అటెండర్స్కి ఏమో లేదు. లేదు 4th క్లాస్కి. మరి ఇది ఎక్కడి పరిస్థితి? కానీ వాడికి ఫోన్ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా వాడు పనిచేయగలుగుతాడు. వాడి కమ్యూనిటీలో, వాడి సొసైటీలో, వాడి బంధువర్గంలో ఒక మంచి ఇమేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఒకవైపు ఆ మనిషికి సరైన ఫెసిలిటీస్ ఇస్తే సంస్థకు మంచిగా పనిచేస్తాడు అనేటువంటి కారణం ఒకవైపు, ఈ రెండింటితోటి వాళ్ళకి కూడా టెలిఫోన్ సౌకర్యాన్ని, ఉచిత టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇది కూడా గొప్ప మార్పే. అంతేకాకుండా వారికి అనుబంధంగా వారికి అంటే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో రామ్విలాస్ పాస్వాన్ గారికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు, అంటే దళిత సేన తరఫున కానీ అప్పటికి లోక్ జనశక్తి పార్టీ వచ్చింది. లోక్ జనశక్తి పార్టీ 2000 సంవత్సరంలో నవంబర్ 28న ఆవిర్భావం జరిగింది. సో ఆ నిర్మాణం తర్వాత అదే టెలికాం మినిస్టర్గా వీరు ఉన్నారు. అప్పుడు వారి కార్యకర్తకి తగిన గుర్తింపునివ్వడం అనేది జరిగింది. అంటే వారి కార్యకర్త కనుక దళితులు ఉంటేనే అని కాదు, ఏ ఎంపీ రికమెండ్ చేసినా, ఏ ఎమ్మెల్యే రికమెండ్ చేసినా, అంతకుముందు ఏ మినిస్టర్ రికమెండ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. అంటే గతంలో టెలికాం మెంబరు, బోర్డు మెంబరు లేదా టెలికాం కమిటీ మెంబరు అని అనగానే చాలా మందికి ఏం తెలుసు అంటే ఒక మంత్రి బంధువో, ఎమ్మెల్యే బంధువో, ఎంపీ బంధువు లేదా బడా వ్యాపారవేత్తలు, వాళ్ళకు మాత్రమే ఉండేది. కానీ పాస్వాన్ గారు వచ్చిన తర్వాత ఈ సోషల్ వర్కర్స్, సంఘ సేవకుల తర్వాత అదేవిధంగా గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు కూడా వారిని గుర్తించి వారికి కూడా ఈ టెలికాం అడ్వైజరీ కమిటీలో స్థానం ఇవ్వడం అనేది జరిగింది. అంటే జర్నలిస్ట్ కోటాకి ఇచ్చారు, సోషల్ వర్కర్స్ కోటాకి ఇచ్చారు, సీనియర్ సిటిజన్స్కి ఇచ్చారు, ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఇచ్చారు. సో అప్పుడే మన రాజ్యసభ సభ్యుడు ఎక్స్ రాజ్యసభ సభ్యుడు ఉండే పుట్టపాక రాధాకృష్ణ అని, వారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా కూడా, వారికి కూడా ఈ టెలికాం అడ్వైజరీ కమిటీలో మెంబర్గా ఇవ్వడం అనేది జరిగింది. అంటే వారు ఏ స్థాయిలో ఉన్నా వారిని కలిసిన తర్వాత ఖచ్చితంగా వారికి ఏదో ఒకటి చేయాలి నేను అనేటువంటి భావము రామ్విలాస్ పాస్వాన్ గారికి కలిగేది. సో ఆ టైంలోనే నాకు అంటే 2000 సంవత్సరంలో నన్ను మెదక్ జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్గా వేయడం జరిగింది. అంటే రంగారెడ్డి జిల్లాలో సపరేట్ రంగారెడ్డి జిల్లాకు టెలికాం డిస్ట్రిక్ట్ ఉండేది లేదు, అది సగం మెదక్లో బార్డర్ అక్కడ ఇచ్చేటువంటి పరిస్థితి. సో అట్లా ఆ తర్వాత టైంలో నెక్స్ట్ వచ్చినటువంటి ఆ కమిటీ మెంబర్స్ తర్వాత స్టేట్ కమిటీలో కూడా ఇవ్వడం జరిగింది. స్టేట్ కమిటీలో అప్పుడున్నటువంటి పరిస్థితులలో నేను ఒక్కడనే చిన్న వయసు. సో అప్పుడు 4 సార్లు ఎంపీగా ఎలక్టెడ్ ఎంపీగా చేసినటువంటి రాంభూపాల్ రెడ్డి అని ఒక అతను నిజామాబాద్ నుంచి, ఆయన మెంబరు. అప్పుడే మొదటిసారిగా హుజరాబాద్ నుంచి ఇనుగాల పెద్దిరెడ్డి గెలిచారు ఎమ్మెల్యేగా, వారు మెంబరు. వారికి చంద్రబాబు నాయుడు రికమెండ్ చేశారు. నన్ను మాత్రం రామ్విలాస్ పాస్వాన్ గారు వేశారు మంత్రిగా ఉండి. సో అంటే నాకు ఒక గౌరవాన్ని ఆ కమిటీలో కల్పించడం జరిగింది. సో ఇట్లాగే దేశవ్యాప్తంగా కూడా అసలు ఆ టెలిఫోన్ అంటే చూడడానికే భయం అనేటువంటి వాళ్ళకి ఆ పొజిషన్ ఇచ్చి ఆ విలేజ్లో
ఒక రెస్పెక్ట్ కల్పించడం అనేది జరిగింది. రామ్విలాస్ పాస్వాన్ గారి మనిషి అనేది ఎవరికైనా తెలిసింది అని అంటే రామ్విలాస్ పాస్వాన్ గారికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, వాళ్ళ వ్యక్తులకు సంబంధించి పాస్వాన్ గారి కాంటాక్ట్లో ఉండేటువంటి వాళ్ళు. ఈవెన్ మన దగ్గర ఉన్నటువంటి అంటే ప్రోగ్రెసివ్ అంటే మన దగ్గర ఈ నక్సలైట్లు అని అంటారు, ఓకే, లేదా నక్సలైట్ పార్టీలకు అప్పుడప్పుడు మాట్లాడేది కానీ రచయితలకు ఉన్న కళాకారులు వీళ్ళు కూడా పాస్వాన్ గారికి అంటే వెళ్ళి కలిసి విజ్ఞప్తి చేసుకునేటువంటి వాళ్ళు. ఎందుకు వారు మా బాధ వింటారనేటువంటి నమ్మకం నక్సలైట్లకు కూడా ఉండేది. అదే టైంలో ఒక కార్యకర్తను వీడు నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్నాడు అని వరంగల్ జిల్లాలో ఒక కార్యకర్తను పోలీసులు తీసుకెళ్లారు. మావోయిస్ట్ కొరియర్స్ అని తీసుకెళ్లారు. ఇప్పుడు మావోయిస్ట్, అప్పుడు మావోయిస్ట్ అనే పేరు లేదు, పీపుల్స్ వారే. అప్పుడు పోలీసు వాళ్ళు ఇక లాస్ట్ వాడిని లేపేద్దామని, ఎన్కౌంటర్ చేద్దామనేటువంటి పరిస్థితుల్లో అన్ని వెతికితే వాడి దగ్గర పాస్వాన్ గారి కార్డు కనబడి, అంటే పాస్వాన్ గారు స్వయంగా ఐడి కార్డు ఇష్యూ చేసేవారు, సంతకం స్వయంగా చేసేవారు, రబ్బర్ స్టాంప్స్ కాదు, స్వయంగా వారు సంతకం చేసేది. సో ఆ కార్డు చూడగానే అరే మినిస్టరు, సెంట్రల్ మినిస్టర్ పాస్వాన్ గారు ఏంటి అని వాడిని అడిగితే, లేదు సార్ నేను ఇందులో మెంబర్ సార్, నేను ఇట్లా అనగానే అవునా కాదా అని చెప్పేసి మళ్ళీ కన్ఫర్మేషన్కు మా స్టేట్ ప్రెసిడెంట్కు కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత వాడిని వదిలిపెట్టడం అనేది జరిగింది. అంటే పాస్వాన్ గారి పేరు చెప్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక సరైనటువంటి రెస్పెక్ట్ ఈరోజు ఈ దేశంలో ఉన్నది. కాబట్టి పాస్వాన్ గారి లాగా మళ్ళొక నేత వస్తారా అంటే అది రావాల్సిన అవసరం అయితే ఉన్నది. అట్లా అంటే వారి యొక్క కార్యాచరణ, వారు పేదలకు చేసేటువంటి పద్ధతి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తర్వాత అంటే 77లో ఎంపీగా మొదటిసారి గెలిచిన తర్వాత మన 2014 వరకు కూడా వారు వరుసగా గెలవడం జరిగింది. ఒకసారి 2009లో ఓడిపోయారు. కానీ ఆ ఓడిపోయిన 6 నెలల గ్యాప్లోనే మళ్ళీ రాజ్యసభలోకి మళ్ళీ ఎంటర్ కావడం జరిగింది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆర్జేడీ నుంచి అక్కడ వాళ్ళు సపోర్ట్ చేశారు, బీహార్ నుంచి. సో మొన్న చనిపోయే నాటికి రాజ్యసభ సభ్యత్వంతోనే ఉన్నారు. అంటే 8 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా చేసినటువంటి సుదీర్ఘ కాలం పార్లమెంట్లో ఉన్నటువంటి గొప్ప నాయకుడు రామ్విలాస్ పాస్వాన్ గారు. సో రామ్విలాస్ పాస్వాన్ గారు అంటే చాలా మందికి ఏంటంటే ఈయన ఎటు ఉంటే అటే గాలి, అంటే వాతావరణం అంటారు కదా, లాలూ ప్రసాద్ గారు అన్నారు కదా వాతావరణ శాస్త్రవేత్త. అంటే వాతావరణం అంటేనేమో మిగతా వాళ్ళేమో ఇది మరలుతుందట అని చెప్పేసి పోతారు. కానీ ఈయన ఏంటి అంటే ఈయన ఎటుంటే అటే మరలుతుంది అనేది ఇది ఫ్యాక్ట్. సో ట్రెండ్ మేకర్ అంతే. అందుకే కదా ఇప్పుడు యూపీఏ, ఎన్డీఏ, జనతా ప్రభుత్వాలలో భాగస్వామ్యంగా ఉండడం అనేది అదే. అంటే ఎక్కడ అందుకే వారు ఒక మాట అన్నారు, ప్రభుత్వంలో ఉండి కూడా ఏమైనా తన ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిస్తే నేను అక్కడ ఉండను, వెళ్ళొస్తాను అని గుజరాత్లో గోద్రా అల్లర్ల సమయంలో అక్కడ మా వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి బయటికి రావడం అనేది రామ్విలాస్ పాస్వాన్ గారికి సాధ్యమైంది. అంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండే. సో అంటే వారు ఎక్కడున్నా కూడా తన ప్రజలకి, అంటే తన ప్రజలంటే పేద వర్గాల నుంచి వచ్చిన ప్రజలకి ఏదో ఒకటి మనం చేయాలి. అందుకే సబ్కా సాత్ సబ్కా వికాస్, నేను అందరితో ఉంటాను, ఎందుకుంటాను, అందరి కోసం ఉంటాను అనేటువంటి స్లోగన్ను వారు ఇవ్వడం జరిగింది. సో ఆ పోరాట పటిమ, కార్యదక్షత ఈ కొత్తగా వచ్చేటువంటి జనరేషను తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సార్ మరో ప్రశ్న సార్, ఇప్పుడు ముఖ్యంగా మరి కార్యకర్తలు అనేవారు రాజకీయ పార్టీలలో మనకి బోల్డంత మంది కనిపిస్తుంటారు, కానీ కార్యకర్తల స్థాయిలోనే ఉండిపోతుంటారు. చాలా పార్టీలు ఉన్నాయి, ఒక పార్టీ అని కాదు, కానీ తనకు పెట్టిన అంటే తను ఏర్పాటు చేసిన ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీలో ప్రతి కార్యకర్త కూడా ప్రత్యక్షంగా వారి భుజం మీద చేయి వేసి వారిలో మనోధైర్యం నింపిన వ్యక్తి మనకి రామ్విలాస్ పాస్వాన్ గారు. ఇటువంటి రాజకీయ చతురత, ఇటువంటి రాజకీయ దురంధరత్వం అనేది నేటి రాజకీయ నాయకులు కూడా ఉండాలి కదా. ఈ లక్షణం గురించి మీరు ఏమంటారు సార్?
అదే ఇప్పుడు వాళ్ళకు ఉండాలి కదా అంటే వాళ్ళు చదవాలి, వాళ్ళు గతంలో ఉన్నటువంటి నాయకుల కోసం చదివి తెలుసుకొని, అంటే ఈరోజు వ్యాపారమయమవుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ. సో ఇటువంటి రాజకీయాలు చేయాలా వద్దా అనేది ఆ రాజకీయాలలోకి వచ్చేటువంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో పే బ్యాక్ టు సొసైటీ అనేది, ఆ పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి నినాదాన్ని చక్కగా అమలు చేయాల్సినటువంటి అవసరము ఉంటేనే రాజకీయాల్లోకి వెళ్ళాలి, అది ఉంటేనే ఉద్యోగాలలో చేరాలి, అది ఉంటేనే వ్యాపారం చేసుకోవాలి. అంటే ఒకవేళ ఇది తెలిసో తెలియక అందులోకి వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాతనైనా ఇది నేర్చుకోవాలి. అంటే రాజకీయ నాయకుడిగా ఎదిగిన పే బ్యాక్ సొసైటీ కోసం తెలుసుకోవాలి, పని చేయాలి, ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత తెలుసుకోవాలి. అంతేగాని ఉద్యోగం వచ్చిన తర్వాత అసలు అంబేద్కర్ ఎవరో నాకు తెలియదు, రిజర్వేషన్లు అంటే ఏంటో తెలియదు అని చెప్పేసి ఈ వ్యవహరించేటువంటి వాళ్ళు కొంతమంది మహానుభావులు చూస్తున్నారు. అయితే ఈరోజు రామ్ విలాస్ పాస్వాన్ గారు అటువంటి విధంగా కనుక ఉంటే ఇంత మేలు జరిగేది కాదు కదా ఈ దేశంలో. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ కోసం చాలా మందికి తెలియదు, అంటే ఎవరు తెచ్చారో తెలియదు. కానీ బీపీ మండల్ ఏదైతే మనం మండల్ కమిషన్ అంటాము, ఆ మండల్ కమిషన్ రిపోర్ట్స్ని అమలు చేయించేటువంటి విధంగా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి చేయించింది ఎవరు? రామ్ విలాస్ పాస్వాన్ గారు. అంటే ఇది బీసీలలో ఉన్నటువంటి కొద్దిమంది మేధావులకి తెలుసు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడిప్పుడే వచ్చేటువంటి బీసీ నాయకులకు తెలియదు. సో అందుకే ఈరోజు మొన్న నేను విన్నాను, మన రైటరు విశ్లేషకులు నెర్రెల కోటేశ్వరరావు గారు చెప్పారు, ఈరోజు బీసీలందరూ కూడా రామ్ విలాస్ పాస్వాన్ గారిని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. నిజమే, రామ్ విలాస్ పాస్వాన్ గారిని ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంబేద్కర్ గారు ఆర్టికల్ 340లో బీసీ రిజర్వేషన్స్ కోసం చెప్పారు, కానీ దాన్ని అమలు చేయించింది మాత్రం రామ్ విలాస్ పాస్వాన్ గారే కదా. అంటే అంబేద్కర్ గారు పోరాడారు బీసీల కోసం, రామ్ విలాస్ పాస్వాన్ గారు పోరాడారు, సాధించారు. కాబట్టి ఆ విషయాల్ని మర్చిపోకూడదు. కాబట్టి రామ్ విలాస్ పాస్వాన్ గారు అందరి నాయకుడు. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు వికలాంగులు చాలామందికి తెలియదు, వికలాంగులకు రిజర్వేషన్ ఇప్పుడు 4% ఉంది. కానీ వికలాంగులకు ఫస్ట్ రామ్ విలాస్ పాస్వాన్ గారు వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడే 3% రిజర్వేషన్ అనేది పెట్టడం జరిగింది. అంటే ఈ విషయం చాలామంది తెలవాలి కదా. మరి ఆ రిజర్వేషన్ ఎట్లొచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరు పెట్టారు, ఇది తెలియదు. అదేవిధంగా మహిళలకి అంటే డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి మహిళలందరికీ కూడా వీళ్ళకి ప్రసూతి సెలవులు కానీ ఇది రామ్ విలాస్ పాస్వాన్ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అంటే వెల్ఫేర్ అండ్ లేబర్ మినిస్ట్రీ ఒకటేసారి జనతా ప్రభుత్వంలో, అదే మన విపి సింగ్ గారి ప్రభుత్వంలో చేశారు. సో అప్పుడే వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే సిస్టమ్ ఉంది, దానికి కూడా పాస్వాన్ గారు ఏంటంటే ఇప్పుడు మిగతా రెగ్యులర్ ఎంప్లాయీ ఎంత అయితే పనిచేస్తున్నాడో ఆ పని సేమ్ టైం ఈయన కూడా కేటాయిస్తున్నాడు కదా. కాబట్టి సమాన పనికి సమాన వేతనం అనేటువంటి విధంగా వారే జీవోస్ అంటే తీసుకురావడం జరిగింది. సో అక్కడక్కడ ఇంకా కూడా చాలా మందికి తెలియదు ఆ జీవోల కోసము. అది అమలు చేయించుకునేటువంటి బాధ్యత ఎక్కడికెక్కడ ట్రేడ్ యూనియన్ నాయకులు, ట్రేడ్ యూనియన్ సంఘాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే కార్మికుల పక్షాన ఉన్నాడు, మన మహిళల పక్షాన ఉన్నాడు. ఇక రైతులకు చెప్తాను, ఈరోజు రైతులకు ఇప్పుడు మన అంటే చనిపోయే నాటికి పాస్వాన్ గారు ఈ ఆహారం పౌర సరఫరాలు వినియోగదారులు అంటే రైతుకు గిట్టుబాటు ధర రావాలి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అంటే పండించిన పంటకి సరిగా ధర రాకపోతే రైతు నష్టాలకు పోతాడు కంపల్సరీ. సో ఆ రైతుకు న్యాయం జరగడం కోసము రామ్ విలాస్ పాస్వాన్ గారు కృషి చేశారు. అదేవిధంగా గతంలో ఎరువులు రసాయనాలు అదేవిధంగా స్టీల్ మినిస్టర్గా కూడా ఎరువులు రసాయనాలు స్టీల్ మినిస్టర్గా ఉన్నప్పుడు దేశంలో మూతపడుతున్నటువంటి ఎరువుల కర్మాగారాలని అంటే మూతపడ్డా. సో వాటిని తిరిగి తెరిపించడం కోసం రామ్ విలాస్ పాస్వాన్ గారు కృషి చేశారు. సో అందులో భాగమే ఈరోజు రామగుండంలో మూతబడి మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరణకు ఏదైతే అయిపోతుందో
దానికి రామ్విలాస్ పాస్వాన్ గారే అధ్యక్షుడు. అప్పుడు నేను మెంబర్గా ఉంటే ఓకే. ఎరువుల సలహా మండలి. అసలు యాక్చువల్గా ఆ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రఘువీరారెడ్డి ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్, వీరు అంటే ఒక ప్రయత్నం జరిగింది. అది ఎవరి ద్వారా ఎట్లా జరిగిందో తెలియదు, కానీ ఇది ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండే. ఓకే. నేను వెంటనే మా ఢిల్లీలో జరిగినటువంటి విజ్ఞాన్ భవన్లో జరిగినటువంటి మీటింగ్లో, అంటే ఆల్ స్టేట్స్ అగ్రికల్చర్ మినిస్టర్స్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు. సో మేము ఉంటాం, నామినేటెడ్ మేము మెంబర్స్. నేను రఘువీరారెడ్డికి ముందు చెప్పాను, అన్న మరి మీకు ముందు ఉంటుంది మాట్లాడే అవకాశం యాజ్ ఏ మినిస్టర్గా, మీ తర్వాత నాకే ఉంటుంది. మీరు కనుక ఇది మంచిదే, మేము ఇట్లా ప్రైవేట్ పరంగా చేసి మేము ఇక్కడ ఇంకా ఎంప్లాయ్మెంట్కి ఏదో ఇస్తాం అవకాశాలు మూతపడ్డదని అని మీరు చెప్తే, నేను మాత్రం దాన్ని వ్యతిరేకిస్తా. నా మాటను, ఎందుకంటే ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యేది అనేది పాస్వాన్ గారికి ఉంటే అది మళ్ళీ మనకు మీ మాటనే పోతుంది, అప్పుడు నా మాట నిలుస్తుంది, మీరు మళ్ళీ డ్యామేజ్ అయిద్దానా అని చెప్తే, ఓకే తమ్ముడు గో హెడ్ అన్నాడు. అని ఆయన మాట్లాడలేదు, ఆయన కౌంటర్గా నేను మాట్లాడలేకుండా. అంటే రెండు విషయాలు జరిగింది. అదే టైంలో ఈ ఎరువుల డీలర్, అంటే స్టీలు ఎరువులకు సంబంధించినటువంటి డీలర్స్ విషయం, అంటే వ్యాపారవేత్తలకు ఎదగడానికి ఎస్సీ ఎస్టీలకు కూడా అవకాశము అంతకుముందు ఏదో నామాత్రంగా ఉండేది. కానీ రామ్విలాస్ పాస్వాన్ గారు మంత్రిగా అయిన తర్వాత వీళ్ళకి స్పెషల్గా నోటిఫికేషన్స్ ఇప్పించడం జరిగింది. అంటే అంతటి కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలలో కూడా ఈ ప్రత్యేకంగా డీలర్షిప్స్ని ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి, ప్రత్యేక నోటిఫికేషన్. అయితే కొద్ది మంది కంపెనీలు వాళ్ళు ఏం చేశారంటే, ఎవరికి కనబడినట్టుగా విజిటింగ్ కార్డ్ సైజులో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో లాస్ట్ డేట్ ఒకటే ఉంటుంది, కానీ ఆ అడ్రస్ ఉండదు, ఇంకా ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉండదు, వేగ్గా ఉంటుంది. ఏదో ఇంటర్నెట్లో కొడితే తెలిసిపోద్ది. మళ్ళీ నేను వెంటనే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని జిరాక్స్ తీసుకొని పేపర్ పెద్దగా పెట్టుకొని ఓపెన్ మీటింగ్లో చెప్పేస్తే వెంటనే ఏ డిపార్ట్మెంట్, అంటే ఏ కంపెనీ ఎండీ కూడా, అంటే దేశంలో ఉన్న అన్ని ఫర్టిలైజర్ కంపెనీ సిఎండీస్ వస్తారు ఆ మీటింగ్లో. సో వాళ్ళ మెంబర్స్, మేము మెంబర్స్. సో మీరు ఎవరు చేయడానికి వీల్లేదు, ఇటువంటి చేస్తే మాత్రం సీరియస్ అని చెప్పేసి ఓపెన్ డయాస్లో అందరికి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. వెంటనే ఆ మీటింగ్ తర్వాత లంచ్లో ఆ సిఎండి ఫ్యాక్ట్ అని మనకు కేరళలో ఉంటుంది, ఆ ఫ్యాక్ట్ ఎఫ్ఎసిటీ, ఆ సిఎండి నా దగ్గరకు వచ్చాడు. అంటే వారి కోసమే నేను చెప్పింది, ఆ కంపెనీదే అడ్వర్టైజ్మెంట్ ఉండే. సార్ సారీ సార్, నేను ఇది జరిగింది, నేను మళ్ళీ మేము చేస్తాం సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే ఎంఎఫ్ఎల్ మద్రాస్ ఫర్టిలైజర్ కంపెనీ, ఆ సిఎండి కూడా వచ్చారు. సో సార్ మేము మళ్ళీ రెక్టిఫై చేసుకుంటాం. ఆ తర్వాత రామగుండం ఎరువుల కంపెనీ పునరుద్ధరణలో భాగంగా నేను ఈ సిఎండీలను కూడా అక్కడికి పిలిపించి వాళ్ళ వాటాకు చేర్పించడం ఒక ప్రయత్నం జరిగింది. సో ఆ తర్వాత అంటే అప్పటికి నేను చెప్పేది 2007, అంటే 7కి, అంటే 2009 తర్వాతనే మనకు అక్కడ వివేక్ గారు ఎంపీ అయ్యారు మన పెద్దపల్లి నుంచి. సో ఇప్పుడు వారు బీజేపీలో ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే వారికి అక్కడ చేసినామనేటువంటి ప్రచారం ఎక్కువ జరిగింది. అంటే అప్పటికి, అంటే వారికంటే ముందే ఈ విషయం మీద పాస్వాన్ గారు చొరవ చూపెట్టి దానికి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. సో అంటే రైతులకు, అంటే అక్కడ ఒకవేళ ఈ కంపెనీ పెట్టడం వల్ల, ఆ కంపెనీ పునరుద్ధరించడం వల్ల రైతులకు ఈ యూరియా అందుతుంది, అదేవిధంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఈ రెండు కోణాలు సేమ్ టైం, దాంతోటే కదా దేశంలో మరి జీడిపి పెరిగేది. సో ఇట్లా పాస్వాన్ గారు భవిష్యత్ ప్రణాళికలు కూడా ముందుగానే ఊహించి ఆయన చేసిన, అంటే ఎదుటి వ్యక్తి ఎందుకు వస్తున్నాడు, లేకపోతే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో కొంచెం చెప్తే మిగతా విషయం కూడా వారు ఆకలింపు చేసుకుని చేసేటువంటి పరిస్థితి. చక్కటి వ్యక్తి. ఇప్పుడు ఈ ఫుడ్ కార్పొరేషన్లో కూడా, ఎఫ్సిఐ, ఈ ఫుడ్ కార్పొరేషన్లో కూడా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకు కూడా మెడికల్ రీయింబర్స్మెంట్ కూడా రామ్విలాస్ పాస్వాన్ గారు అనౌన్స్ చేసి దాన్ని అమలు చేయించడం జరిగింది. అది మామూలు విషయం కాదు. అసలు ఉన్న ఉద్యోగస్తులకే దిక్కులేనటువంటి ఈ నాయకుల చేతుల్లో మాజీ ఉద్యోగులకు ఇప్పించడం అనేది మామూలు విషయం కాదు కదా. అంటే రామ్విలాస్ పాస్వాన్ గారికి రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల బాధలు కూడా తెలుసు. అట్లా చెప్పుకుంటా పోతే అసలు రామ్విలాస్ పాస్వాన్ గారి కోసము రోజులే గడుస్తాయి. అంతేకాకుండా ఈ మోసపూరితమైనటువంటి ప్రకటనలు, అంటే రియల్ ఎస్టేట్ మీద కానీ, లేకపోతే ఇప్పుడు సపోజ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్స్, లేదు తర్వాత ఇప్పుడు ఆయిల్స్, షుగర్, వీటి మీద అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు కొద్దిమంది సెలబ్రిటీస్. ఒకవేళ సెలబ్రిటీస్ కనుక
తప్పుడు ప్రకటనలు ఇస్తే ఖచ్చితంగా వారి మీద యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ టైం వాళ్ళకు ఆ కంపెనీలను సీజ్ చేస్తాము, వారి మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది, ఫైన్ వేస్తామని చెప్పేసి రామ్ విలాస్ పాస్వాన్ గారు చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అంటే 1-2 చెప్పేటువంటి పద్ధతి ఉంటుంది. అదేవిధంగా ఆయిల్, ఈ ఫలానా ఆయిల్ మంచిది అని చెప్పేసి అడగడం ఉంటుంది. కానీ ఆ దానికి తగినట్టుగా నాణ్యత లేకపోతే అదేవిధంగా ఈ మన దాని ఎక్స్పైరీ డేటు అదేవిధంగా దాని మీద ఉన్నటువంటి ఎంఆర్పి రేటు ఇవి లేకుండానే సేల్ చేసేటువంటి మా పరిస్థితి మార్కెట్లో కనబడుతుంది. సో అవన్నీ ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్యాక్డ్ వాటర్ మీద ఏదైతే ఆ డేట్స్, ఆ రేటు, అవన్నీ వ్యాలిడిటీ కూడా అవన్నీ ఉండాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి, ఎక్స్పైరీ డేట్ ఉండాలి. సో ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేది మామూలు ప్రజలకు ఉపయోగమైందే కదా, చాలా మంచి. అంటే ఏ శాఖలో ఉన్నా కూడా ఆ శాఖకు వన్నె తెచ్చినటువంటి అంటే శాఖకు వన్నె తేవడం మీన్స్ ఆ వాటిని వినియోగించుకునేటువంటి వినియోగదారులకు మేలు చేసినటువంటిది. ఇంకా లేటెస్ట్గా మీరు కనుక చూస్తే ఈరోజు మనకు చాలామంది తెలుసు, డబ్బులు తీసుకోవడం కోసం బ్యాంకుకి వెళ్తారు, ఎక్కడో ఏటీఎంకి వెళ్తారు. సో ఆ ఏటీఎం ఏ కార్డ్ అన్నా కావచ్చు, ఎస్బీఐ ఉంటే మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో తీసుకుంటారు, లేకపోతే ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంలో తీసుకుంటారు, కెనరా బ్యాంక్లో ఎక్కడ తీసుకుంటారు. సేమ్ టైం మీరు హైదరాబాద్లో తీసుకుంటారు, బెంగళూరులో తీసుకుంటారు, ఢిల్లీలో తీసుకుంటారు. అట్లాగే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు సరుకులు తీసుకోవాలంటే బియ్యము, ఈ షుగరు, గోధుమలు తీసుకోవడం కోసం దేశంలో ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు ఒక దగ్గర కార్డు ఉంటే అనేటువంటి ఆలోచనను రామ్ విలాస్ పాస్వాన్ గారు మరి పెట్టడం జరిగింది. అంతకుముందు ఈ ఏదైతే మన ఈ ఆధార్ కార్డు, ఆ తర్వాత ఐరిస్, అంటే రేషన్ కార్డులలో కూడా డూప్లికేషన్ తగ్గించడం కోసం ఐరిష్ పెట్టించడం, తర్వాత వన్ నేషన్ వన్ కార్డు వీరిదే. అంటే ఇది ఎంతో మందికి ఉపయోగం కదా. ఇప్పుడు మహబూబ్నగర్ వాళ్ళు చాలా మంది వలసలు వెళ్తారు, మరి వాళ్ళు ఎక్కడో తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బీహార్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తారు. సో ఈ వలస కార్మికుల బాధలను అసలు అంటే ఇప్పుడు ఎన్ని విన్న తర్వాత భీమరావు గారు ఒక చిన్న ప్రశ్న మీకు అడ్డొస్తుందో క్షమించండి. ఇప్పుడు ప్రతి బహుజనులు ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్క మనిషి ఎవరైతే ఉన్నారో వారి మీద వ్యక్తిగత శ్రద్ధ పెట్టి చూసిన రాజకీయ నాయకుడు ఎవరండి అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న వీరే. ఇంత పరిశీలన, ఇంత రాజకీయ చతురత, ఇంత అంటే తన కింద ఉండే ఎవరైతే కార్యకర్తలు ఉంటారో కార్యకర్తల పట్ల కానీ, అదేవిధంగా ప్రజల పట్ల కానీ, తను ఏ రంగంలో పనిచేసినా ఆ శాఖకు సంబంధించిన కార్మికుల యొక్క సౌభాగ్యం గురించి కానీ, వారి యొక్క సౌలభ్యాల గురించి కానీ ఆలోచించిన వ్యక్తి మరొకటి కనిపించడం లేదు. అవును, ఎస్, అదే నేను అందుకే అంటున్నా. అంటే చాలా మంది మొన్న మధ్యలో ఒక అతను ఏదో మెసేజ్ పెట్టాడు, ఏంటి రామ్ విలాస్ పాస్వాన్ గారి కోసము స్నేహ టీవీ ఇన్నిసార్లు ఇంత మాట్లాడించడమా, చర్చ పెట్టడమా, కాంశీరామ్ గారి గురించి కూడా పెట్టలేదు అంటే, కాంశీరామ్ గారు చనిపోయిన నాటికి ఆ ఛానల్ లేదు, స్నేహ ఛానల్ లేదు. సేమ్ టైం ఆ తర్వాత వచ్చినటువంటి బహుజన నాయకులు ఎవరు చనిపోయినా ఈ చర్చ పెట్టించడం జరిగింది. కాంశీరామ్ గారి వర్ధంతి రోజు వారిది కూడా డిస్కషన్ పెట్టించడం జరిగింది అని చెప్తే, అంటే తెలివిలేని ప్రశ్నలాగా వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఎంతసేపు పెట్టారు అంటే చనిపోయి ఎప్పుడో అది ఒకటే రోజు అకేషన్, కానీ ఇవి మాత్రము ఈ సంతాప దినాలు ఏవైతే ఉంటాయో ఆ సంతాప దినాల అన్ని రోజుల వరకు పెట్టవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఇది అంటే మానవతా కోణంలో ఆలోచించి ఒక సొసైటీకి మనం ఏం చెప్తున్నాం అనేటువంటి విధంగా ఆలోచించగలిగేటువంటి నాయకులు లేరు, వాళ్ళు తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు, వాళ్ళకి చెప్పేటువంటి టీచర్స్ కూడా లేరు. అంటే టీచర్స్ మీన్స్ ఎల్డర్స్, ఎందుకంటే ఎల్డర్స్కే సరిగ్గా తెలియదు, ఇంకా వాళ్ళకేం చెప్తారు. అందుకే రామ్ విలాస్ పాస్వాన్ గారిని ఒకనొక దశలో ఏమన్నారంటే, వీరు రైల్వేలో ఉన్న అంటే క్యాడర్కి, టెలికాంలో ఉన్న ఈ ఫ్రీ ఫోన్స్ అనేటువంటి విధంగా చేస్తూ ఉన్నారు, వీరికే కనుక ఫైనాన్స్ మినిస్టర్ కనుక ఇస్తే వీరికి అందరూ డబ్బులు ఇస్తారేమో అనేటువంటి విధంగా కూడా మాట్లాడారు. ఇక్కడ ఒకవేళ నిజంగా రామ్ విలాస్ పాస్వాన్ గారే కనుక ఆర్థిక శాఖ చేపడితే బాగుండేది దేశం. ఎలా బాగుండేది అని అంటే, నీడీ పర్సన్ ఎవరో ఇప్పుడు వాళ్ళ డాటా మొత్తం వచ్చేస్తుంది, పాన్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది. సో దాన్ని బట్టి ఎవడు ఐటీ పేరు కాదో తెలిసిపోద్ది కదా, ఎవడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఎవడికి వేరే లైసెన్స్లు ఏమున్నాయి, అవి కూడా మనం ఒకసారి కనుక క్లబ్ చేసేస్తే
నిజంగా అవసరం ఎవరైతే ఉంటారో. సార్ ఇటీవల కాలంలో కరోనా కాలంలో కూడా మన హెలికాప్టర్ మనీ అను ఏదైతే అటువంటి ఒకవేళ చేశారు. వచ్చేదేమో. అంటే అది హెలికాప్టర్ మనీ ఈజ్ డిఫరెంట్. ఓకే. కానీ వీరేంటంటే అట్లా కాదు, ఖచ్చితంగా ఎవరికి ఏం అవసరమో నీడో, ఎవరు ఏం చదువుకున్నారో, వాడు ఎట్లా అయితే బాగుపడతాడో, ఆ బాగుపడడానికి ఏం చేయాలో చేసేటువంటి విధంగా ఉండేవారు రామవిలాస్ పాస్వాన్ గారు. అంటే నిరుద్యోగులను ఉపాధి మార్గం వైపు మళ్లించడం, ఉద్యోగస్తులను ఇంకా పరిపుష్టిగా తయారు చేయడం, వ్యాపారవేత్తల్ని ఇంకా స్ట్రెంథన్ చేయడం. ఈరోజు వ్యాపారవేత్తలకు సంబంధించి కూడా వారు వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అదేవిధంగా మీకు ఎన్జిఓలకు సంబంధించి ఈరోజు చాలా మందికి ఎన్జిఓలకు వాళ్ళు నడిపేటువంటి అనాథాశ్రమాలు కానీ లేకపోతే ఈ స్కూల్స్ వాటికి రైస్ ఇచ్చేటువంటి విషయం రామవిలాస్ పాస్వాన్ గారు అనౌన్స్ చేసింది. ఇది చాలా మందికి తెలియదు. ఈరోజు హాస్టల్స్లో ఎక్కడైతే హాస్టల్స్లలో ఉండేటువంటి పిల్లలకి రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబాలతో సమానంగా వాళ్ళకు కూడా ఈ రైస్ ఇప్పించేటువంటి సిస్టమ్ రామవిలాస్ పాస్వాన్ గారు చేశారు. అదేవిధంగా తక్కువ రేటుకే, అంటే స్వచ్ఛంద సంస్థలు పేదల వంచేటువంటి విధంగా కనుక వస్తే తక్కువ రేటుకి, అంటే మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకే 22 రూపాయలకే మనం కేజీ ఇచ్చేలాగా ఎఫ్సిఐకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. సో మానిటరింగ్ అనేది జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది, కానీ వాళ్ళ ద్వారా ఇష్యూ చేస్తే ఎఫ్సిఐ వాళ్ళు ఇస్తారు. అంటే ఇవన్నీ కేంద్ర మంత్రిగా మరి కేంద్రంలో ఉన్నందుకు వరకే ఉన్నందుకే జరిగాయంటారా? అంతే కదా. ఇప్పుడు వారే గనక డిఎస్పీగా ఉద్యోగం చేస్తే ఇన్ని పనులు చేసేవారు కాదు కదా. వారు ఒకటే వైపు చేసేవాళ్ళు, ఓన్లీ ప్రొడక్షన్. అంటే ఆ చట్టాన్ని కాపాడి ఆ విధంగా వారి పరిధిలో, అది కూడా వారికి పరిధి ఉంటుంది, వారికి బాస్ ఒకరు ఉంటారు. సో ఆ పరిధిలో ఎంతైనా కూడా డీజీపీ ఆ స్థాయి కంటే ఎక్కువ కాదు, అది కూడా ఒక స్టేట్కి సంబంధించే కదా. కానీ రాజకీయాలలో ఉండి మంత్రిగా ఉండడం వల్ల ఇంత పోరాట పటిమను, అంటే తనకున్నటువంటి మేధస్సును, అంటే తను చేసే ప్రతి పనికి కూడా వెనక బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే వారు ఎక్కువ పుస్తకాలు చదువుతారు, ఇచ్చిన ప్రతి అంశాన్ని చదువుతారు. అది మామూలు, అంటే చాలా మంది చదివేటువంటి విషయం ఉండదు, చూస్తారు. అవసరమైతే వారు మళ్ళీ కూడా కాల్ చేస్తారు. సో మెమరీ పవర్ కూడా వారికి ఎక్కువ ఉంటుంది. ఒకసారి మీరు కలిశారని అంటే 5 years 10 years తర్వాత కలిసినా కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. సో దట్ ఈస్ రామవిలాస్ పాస్వాన్. అది సార్. ఇక మరి చివరిగా చెప్పండి భీమరావు గారు, ముఖ్యంగా మరి ఈరోజు రామవిలాస్ పాస్వాన్ గారి పెద్ద కర్మ కూడా నిర్వహించడం జరిగిపోయింది. అదేవిధంగా మరి ఇక భౌతికంగా అందరికీ దూరం అయ్యారు అన్న విషయాన్ని చెప్పక తప్పడం లేదు. కానీ మనకి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన మన అందరి గుండెల్లో ఉన్నారు. సో వారి యొక్క ఆశయాలు, వారి యొక్క భావజాలాలు ఇవన్నీ కూడా పరివ్యాప్తం కావాలంటే, ఇంకా దేశవ్యాప్తం కావాలంటే మరి ఇప్పుడు ఉన్న యువత ఏ విధంగా వెళ్ళాలంటారు? దీనికి సంబంధించి మీరు యొక్క స్పందన. ఇప్పుడు రాజకీయాలలో రామవిలాస్ పాస్వాన్ గారు ఎట్లాగైతే చెరగని ముద్ర వేశారో అదే పద్ధతిలో రామవిలాస్ పాస్వాన్ గారి అబ్బాయి చిరాగ్ పాస్వాన్ గారు, వారు ఇప్పుడు లోక్ జనశక్తి పార్టీని లీడ్ చేస్తూ ఉన్నారు. లోక్ జనశక్తి పార్టీకి వారు జాతీయ అధ్యక్షులు. అదేవిధంగా వారు పార్లమెంట్ సభ్యులు కూడా. జముయి అనేటువంటి నియోజకవర్గంలో వారు పార్లమెంట్ మెంబరు. సో వారు ఇప్పటికే కొంత పోరాట పటిమను కలిగి పట్టుదలతో, అంటే వారు యాక్చువల్గా సినీ ఫీల్డ్, అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్, సో ఆ ఫీల్డ్ నుంచి వచ్చినప్పటికీ చివరిగా రాజకీయాల వైపే వారు తలొగ్గి, అంటే మనం రాజకీయంగా ఉంటేనే ఎక్కువ మేలు చేస్తామనేటువంటి విధంగా రామవిలాస్ పాస్వాన్ గారి స్ఫూర్తిని తీసుకొని, ప్రత్యక్ష సాక్షి వారి తండ్రి గారు అది కాబట్టి వారు ఈరోజు రాజకీయాలలో ముందున్నారు. దేశవ్యాప్తంగా లోక్ జనశక్తి పార్టీ లీడ్ చేస్తున్నారు. అని వారు ఈ SC/ST అట్రాసిటీస్ యాక్టు 2018 అమెండ్మెంటు రావడానికి కూడా పార్టీ తరఫున చిరాగ్ పాస్వాన్ గారే కోర్టులో మన రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ప్రభుత్వం వైపు వేయించడం ఏమో ప్రభుత్వం వేయించింది, కానీ ఇమ్మీడియట్గా మాత్రం చిరాగ్ పాస్వాన్ గారే వేయడం జరిగింది. అంటే మనం తెలుసు, ఈరోజు చాలామంది తండ్రి ఒక పార్టీలో ఉంటే కొడుకు ఒక పార్టీలో, కొడుకు ఒక పార్టీలో ఉంటే ఈ కుటుంబ సభ్యులంతా మొత్తం వేరు పార్టీలలో, అదే కాకుండా భర్త ఒక పార్టీలో భార్య ఒక పార్టీలో ఉండేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ రామవిలాస్ పాస్వాన్ గారి అబ్బాయి పార్టీని లీడ్ చేస్తూ పాస్వాన్ గారి చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని
ఈరోజు దేశంలో ఉన్నటువంటి యూత్కి సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. ఓకే. సో యూత్కి కూడా ఒక కమిషన్ ఉండాలి. మహిళలకు ఎట్లయితే కమిషన్ ఉందో, ఇంకా ఎస్సీఎస్టీలకు ఎట్లయితే కమిషన్ ఉందో, ఈ యూత్కు కూడా ఒక కమిషన్ ఉండాలి. కాబట్టి యూత్ డిమాండ్స్ ముందు తీసుకెళ్ళి వీ వాంట్ నేషనల్ కమిషన్ ఫర్ యూత్ అని చెప్పేసి రామ్ విలాస్ పాస్వాన్ గారు అబ్బాయి చిరాగ్ పాస్వాన్ గారు డిమాండ్ చేస్తున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూత్కి వారు ఒక మార్గంగా ఈరోజు రాబోతున్నారు. కాబట్టి పాస్వాన్ గారి ఆశయాలను చిరాగ్ పాస్వాన్ గారు నెరవేరుస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. చిరాగ్ పాస్వాన్ గారు ఈరోజు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్లో అక్కడ దేశవ్యాప్తంగా బీహార్ ఎలక్షన్స్లోనే బీజేపీ కూడా మద్దతు ఇవ్వబోదు ఎల్జే ఈ యొక్క లోక్ జనశక్తి పార్టీకి అంటూ కూడా ఇటీవల ప్రకటన చూసాను. అవునవును. అయితే మొన్న ఈ కరోనా పీరియడ్లో రామ్ విలాస్ పాస్వాన్ గారు కేంద్ర మంత్రిగా ఉండి, ఆహార మంత్రిగా ఉండి అందరికీ ఈ ఉచిత రేషన్ అనేది నవంబర్ వరకు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఓకే. రేషన్ కార్డుదారులందరికీ ఫ్రీ రేషన్ అప్ టు నవంబర్. అయితే బీహార్కి వచ్చేసరికి అక్కడ ఈ సరిగ్గా రేషన్ ఇంప్లిమెంట్ చేసిన సందర్భాలు లేవు. ఓకే. దాని మీద చిరాగ్ పాస్వాన్ గారు ఫైట్ చేశారు. ఓకే. అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి యూత్కి, అన్ఎంప్లాయిడ్ యూత్కి సరైన ఫెసిలిటీస్ ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకోవడం కోసం ప్రణాళిక రూపొందించట్లేదు, ఆ ప్రణాళిక లేవు అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. సో దాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకున్నట్టు కనబడలేదు. సో అందుకోసమే ఇప్పుడు అక్కడ నితీష్ కుమార్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద మాత్రమే వ్యతిరేకతతో యూత్కి ఏదో చేయాలి, ఈ వెనుకబడిన వర్గాల వారికి ఏదో చేయాలి అంటే వాళ్ళ స్ట్రెంత్ కోసం అనే విధంగా చిరాగ్ పాస్వాన్ ముందుకెళ్తున్నారు. ఎట్ ది సేమ్ టైం సెంట్రల్కి వచ్చేసరికి ఈ నరేంద్ర మోడీ గారిని నేను ఒక అంటే అతను ఒక గాడ్ ఫాదర్గా చూస్తున్నాను అనే విధంగా, అంటే తను ఒక రాముడు అయితే నేను ఒక హనుమంతుని అనే విధంగా చిరాగ్ పాస్వాన్ గారు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు అని అంటే అక్కడక్కడ మరికొన్ని దాడులు దౌర్జన్యాలు జరుగుతలేవా ఈ ప్రభుత్వం మీద అనేవాళ్ళు ఉంటే అది అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి నాయకుల చైతన్యం లేకపోవడం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి యూత్ చైతన్యం లేకపోవడం కావచ్చు. కానీ అంబేద్కర్ గారి కోసము లేదా ఈ దేశంలో బీసీల తరఫున ఉన్నాను అని చెప్పేసి నిలబడ్డటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు. అంటే బీసీల విషయంలో కానీ ఎస్సీల విషయంలో కానీ కొంత సానుకూలత ఉన్నమాట మనం గమనించాలి. ఎందుకంటే అంబేద్కర్ గారి కోసము మరి గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసింది ఏంది, వీరు ఉన్నప్పుడు చేసింది ఏంది అని ఒకసారి బేరీజ్ వేసుకుంటే నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి స్మృతి చిహ్నాలుగా ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వాటికి ఒక తగిన గుర్తింపు తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో మరి అంబేద్కర్ గారు ఏం చెప్పారు అనేటువంటి విధానాన్ని కూడా వివరించడం కూడా ఎక్కువ జరిగింది. మరి ఎంతోమంది ఎస్సీ స్థానాల నుంచి గెలిచినటువంటి వాళ్ళు పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు. ఈవెన్ బీజేపీలో ఉన్నటువంటి ఎస్సీ పార్లమెంట్ సభ్యులు కూడా మాట్లాడలేని విషయాలను బయట పార్టీలో ఉండి మంత్రిగా ఉన్నప్పుడు కూడా రామ్ విలాస్ పాస్వాన్ గారు మరి ఎదిరించినటువంటి సందర్భాలని. కాబట్టి పాస్వాన్ గారి తర్వాత నెక్స్ట్ నరేంద్ర మోడీ గారిని చిరాగ్ పాస్వాన్ గారు ఇక్కడ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి సందర్భాలని. కాబట్టి చిరాగ్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆశయాల్ని కొనసాగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరొక చిన్న ప్రశ్న సార్, చివరి ప్రశ్న. ముఖ్యంగా ఇప్పుడు మరి చిరాగ్ పాస్వాన్ గారు దీనికి సంబంధించి లోక్ జనశక్తి పార్టీకి సంబంధించి మరి లీడింగ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాజకీయ వారసులు దేశవ్యాప్తంగా ఉన్నారు. తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరున్నారు. సో ఇప్పుడు మీ మీద కూడా గురుతర బాధ్యత ఎక్కువగా ఉంది, ఎందుకంటే మరి పార్టీకి సంబంధించిన పెద్ద లేరు అన్న విషయం. సో వారి యొక్క తనయుడు మనకి రాజకీయంగా లీడింగ్లో ఉన్నప్పటికీ సో పెద్ద ఇప్పుడు ఎవరైతే అంటే ఈ యొక్క పార్టీకి పెద్ద ఎవరైతే ఉన్నారో వారు చనిపోయారు కాబట్టి వారి యొక్క ఆశయాలను భావజాలను అదేవిధంగా వారి పార్టీ పెట్టిన స్థాపనకి సంబంధించిన లక్ష్యాలను ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ గారు ఈ తెలంగాణ విషయానికి కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం మనకు ఈ మధ్య వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే తెలంగాణ అంటే ఈ ఎస్సీ ఎస్టీల మీద జరిగేటువంటి దాడుల్ని వారు ఢిల్లీ స్థాయిలో ప్రపంచ మీడియా తెలియజేయడం, అదేవిధంగా
స్వయంగా వారి ఇక్కడికి వచ్చి పర్యటన చేయడం. లోక్ జనశక్తి పార్టీ 2000 సంవత్సరంలో ఆవిర్భావం అయిన తర్వాత మేము లోక్ జనశక్తి పార్టీ తరఫున గుంటూరులో రైతు సదస్సు ఏర్పాటు చేస్తే ఓకే. ఆ రైతు సదస్సుకి హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు కారులో ప్రయాణం చేసినారు వారు. ఆ దారి పొడవునా ఉన్నటువంటి మెయిన్ సెంటర్స్లలో అంబేద్కర్ విగ్రహాల వద్ద ఆగి వారు పులమాల వేసి అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు మాకు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నది భవనం వెంకట్రామ్, మాజీ ముఖ్యమంత్రి. అంటే మొన్న ఎవరో నేను డిస్కషన్లో చూశాను, పేరు వేరేదో చెప్పారు, కానీ భవనం వెంకట్రామ్ అంటే భవనం వెంకట్రామ్ రెడ్డి, కానీ రెడ్డి పేరు తీసేసి ఆయన వెంకట్రామ్. పార్టీ జనరల్ సెక్రటరీగా వచ్చి, అంటే సెక్రటరీ జనరల్ అనేవారు, సెక్రటరీ జనరల్గా వచ్చి పుట్టపాక రాధాకృష్ణ అని ఎక్స్-ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు కూడా మాది. సో అప్పుడు నేను పార్టీ ఫస్ట్ ప్రచార కార్యదర్శి, అంటే నేను దళిత సేనలో ముందుంటి, ఆ తర్వాత పార్టీ ఏర్పడిన తర్వాత నేను పార్టీలోకి వచ్చేసాను. అంటే ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన విషయాలన్నీ, అంటే ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నాను అనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి రామ్విలాస్ పాస్వాన్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమం కోసం వారు తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ముందుగా మేమే చెప్పడం జరిగింది. చెప్తే వారు ఒక ఆలోచన చెప్పారు. అంటే అది అందరికీ తెలిసిందే, కానీ వారు కొనలే. ఇదైతే ఆర్టికల్ 3 ఉందో రాజ్యాంగంలో, చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల ఈ వీకర్ సెక్షన్స్కి స్ట్రెంగ్త్ అని వస్తుంది, బలం వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది, అదే దళితులుగా అదే ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అనేది ఏదైతే గ్రహించినరో, అదే క్రమంలో ఇక్కడ తెలంగాణ వస్తే నేను దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పేసి ఏదైతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారో, దీన్ని నిజమే అనుకొని ఆ రోజు తెలంగాణ కోసం వారు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా, ఇది ఈ మధ్యలో మనం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అనౌన్స్ చేశారు, నేను అంటే వారు తెలంగాణకు చాలా కృషి చేశారు అని చెప్పారు. అయితే ఆ టైంలో అంటే 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం అయితే 2004లో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల టైంలో అంటే ఇప్పుడు మన దగ్గర కనుక బలంగా ఉన్నటువంటి పార్టీలు, బలంగా లేనటువంటి పార్టీలు కనుక ఏర్పాటు చేసుకుంటే, బలం లేనటువంటి పార్టీలు సహజంగా ఫీల్డ్లో ఉండవు, అంటే నామమాత్రంగానే ఉంటాయి. అయితే ఈ మద్దతు ఇచ్చేటువంటి క్రమంలో రామ్విలాస్ పాస్వాన్ గారు హైదరాబాద్ వచ్చి పెద్ద బహిరంగ సభలలో మాట్లాడి నేను మీకున్నాను అని చెప్పేసి, మళ్ళీ ఢిల్లీలో కూడా చెప్పేసి, ఇక్కడికి వెళ్ళి ఒక 1000 కార్లను టీఆర్ఎస్ ర్యాలీ చేసింది ఢిల్లీ వరకు. అందరికి ఏమి తెలుసు అని అంటే ఢిల్లీలో ర్యాలీ టీఆర్ఎస్ ఏర్పాటు చేస్తుంది అనుకున్నారు. అంటే ఇక్కడున్న మీడియా అది ఫోకస్ చేసింది అట్లాగే. సో ఢిల్లీలో అది చేసింది టీఆర్ఎస్ కాదు, రామ్విలాస్ పాస్వాన్ గారు మన లోక్ జనశక్తి పార్టీకి సంబంధించినటువంటి మేళా పెట్టారు. అది రామ్లీలా మైదాన్ అని, ఢిల్లీలో రామ్లీలా మైదానం. ఆ మైదానంకి ఏంటంటే అన్ని రాష్ట్రాల నుంచి లోక్ జనశక్తి పార్టీ దళిత సేన కార్యకర్తల బహిరంగ సభ. దాంట్లో ఈ తెలంగాణ నుంచి కార్ల ర్యాలీతోటి వీళ్ళు వచ్చారు. అట్లా ఆ మీడియా ద్వారా, అక్కడ ఉన్నటువంటి బహిరంగ సభ ద్వారా ఇది దేశవ్యాప్త ఇష్యూ చేయడం జరిగింది రామ్విలాస్ పాస్వాన్. దానికి వీరేమన్నారంటే, నేను పాస్వాన్ గారికి కొన్ని సీట్లు ఇస్తానన్నారు. అప్పుడే కాంగ్రెస్, అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జి వెంకటస్వామి గారు, అదేవిధంగా రామ్విలాస్ పాస్వాన్ గారు, వీరిద్దరూ కలిసి కాంగ్రెస్కు సీట్ల అలయన్స్ను చేయించడం జరిగింది. టీఆర్ఎస్కి 42 సీట్లు టీఆర్ఎస్కి ఇప్పించడం జరిగింది. అందులో వాళ్ళు అప్పుడు గెలిచింది 16. సో 42 సీట్లలో కేసీఆర్ గారు ఏమనౌన్స్ చేశారంటే, ముందే మా పొత్తులో మేము, అంటే ఎన్ని సీట్లు అనేది అప్పటికి డిక్లేర్ కాలే, కానీ ముందే పాస్వాన్ గారికి ఏం చెప్పారంటే మీడియాలో, నేను మీకు కొన్ని సీట్లు అలయన్స్లో ఇస్తాను, మీకు ఇక్కడ బలం లేదు, అయినప్పటికీ నేను గెలిపించుకుంటాను అని అన్నారు. ఇంకేమన్నారు అంటే, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయిన కాలంలో సంజయ్ విచార్ మంచ్ అని ఒకటి ఉంది, అంటే మేనకా గాంధీ గారి
ఓకే. పార్టీ. సో వారికి అప్పుడు లేకపోయినా కూడా వారికి కొన్ని ఇక్కడ సీట్లు ఇచ్చి ఎన్టీ రామారావు గారు ఎట్లా గెలిపించుకున్నారు ఆ వేవ్లో. సో నేను కూడా అట్లాగా మీకు లోక్ జనశక్తి పార్టీకి సీట్లు ఇచ్చి నేను గెలిపించుకుంటా అన్నారు. సో అప్పుడు మేము అడిగింది 3 సీట్లే, కానీ ఆ సమన్వయ లోపమా అనడానికి వీల్లేదు. ఎందుకంటే పార్టీ అధినేతకు ఇచ్చిన మాట గుర్తుండకపోతే ఎట్లా? సో కేసీఆర్ గారు మాట తప్పి ఆ సీట్లు ఇవ్వలేదు. కాబట్టి అంటే ఇక్కడ పార్టీ నిర్మాణం లేదు. పాస్వాన్ గారు ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి, అందుకే నేను అంటున్నా కదా, పార్టీ ఎప్పుడు కూడా రాజకీయాలు ఈ వ్యాపారమయమై అయిపోతున్నాయి అనేది. అంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్ మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తుంది. అందుకే నార్త్ పార్టీలు ఎక్కువ కూడా ఇక్కడ సౌత్లో, అంటే నార్త్ బేస్డ్గా ఉన్నటువంటి పార్టీలు సౌత్లో, లేదా సౌత్ బేస్డ్గా ఉన్నటువంటి పార్టీలు నార్త్లో అవి ఎక్కువగా రాణించలేకపోతున్నాయి. అంటే పాస్వాన్ గారి నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఒక రాజకీయ పార్టీగా లోక్ జనశక్తి పార్టీ బీహార్కి ఎట్లయితే బాగా స్ట్రాంగ్ అయిందో, అంటే మణిపూర్లో కూడా మా వాళ్ళు గెలిచారు, రాజస్థాన్లో కూడా గెలిచారు, ఢిల్లీలో కూడా గెలిచారు ఎమ్మెల్యేలుగా. అయితే ఇంకా సౌత్కి ఇంకా బాగా అనుకున్నంతగా స్ప్రెడ్ కాలేకపోయింది. అట్లాగే మన తమిళనాడులో ఉన్నటువంటి పార్టీ ఎట్లా కూడా నార్త్కు కానీ మిగతా స్టేట్స్ కానీ వెళ్ళలేకపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కూడా మిగతా స్టేట్స్కు వెళ్ళలేకపోయింది. సో అటువంటి పరిస్థితులలో తెలంగాణకు నిజంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ నేత అధినేత, లేదా వారికి ఉన్నటువంటి మేధావి వర్గం, యంత్రాంగం అంతా కూడా ఆత్మవిమర్శన చేసుకొని వారి యొక్క మాటల్ని మళ్ళీ ఒకసారి నెమరు వేసుకొని పాస్వాన్ గారి రుణం తీర్చుకోవాలి అని అనుకుంటే, పాస్వాన్ గారు తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. పాస్వాన్ గారి పాత్ర ఎనలేనిది. కాబట్టి పాస్వాన్ గారి రుణం తీర్చుకోవాలని అనుకుంటే వ్యక్తులు అనేది వాళ్ళ ఇష్టం, అంటే పార్టీ సూచిస్తుంది. కానీ పాస్వాన్ గారి పార్టీకి టీఆర్ఎస్ అధినేత మరి ఏ విధంగా అవకాశాలు ఇస్తారో, ప్రభుత్వంలో ఇస్తారా లేకపోతే ఎన్నికలలో వారికి సీట్లు ఇచ్చి గెలిపించుకుంటారా అనేది వారి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది ఆహ్వానం. పార్టీ అంటారా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల వరకు కొన్ని సెక్టార్స్లలో స్ట్రాంగ్గా మేము నిర్ణయాలు తీసుకొని, ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక అలయన్స్ అనేది ఉన్నది కాబట్టి ప్రస్తుతానికి. సో భవిష్యత్తులో మా నేషనల్ ప్రెసిడెంట్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ విధంగా ఇక్కడ ఫాలోఅప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్ సార్. భీమరావు గారు, మరి లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ స్టేట్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఇప్పుడు ఉన్నారు. అదేవిధంగా మరి రామ్ విలాస్ పాస్వాన్ గారి యొక్క పెద్ద కర్మ కూడా ఈరోజు నిర్మించడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఒక ఎపిసోడ్లో కూడా వారికి నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా మరి రాజకీయ దురంధరుడు, బహుజన నేత, బహుజన హృదయాల నేత, అదేవిధంగా రామ్ విలాస్ పాస్వాన్ గారు మన మధ్య లేకపోయినా వారి యొక్క భావజాలను పుణికిపుచ్చుకున్న మీలాంటి రాజకీయ వారసులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ఆ దేశవ్యాప్తంగా ఉన్న వారసులందరూ ఆ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలను, మరి రామ్ విలాస్ పాస్వాన్ గారికి సంబంధించిన ఏవైతే భావజాలాలు ఉన్నాయో, వారి యొక్క ఆశయాలు, వారు విడిచిపెట్టి వెళ్ళిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలు కూడా పూర్తి స్థాయిలో మరి మీరు కూడా నిర్వర్తించేందుకు మరి పాటుపడతారంటూ మేము కూడా ఆశిస్తూ మరి ఆశీర్వదిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మరి పాస్వాన్ గారు వారి గురించి జనాలకు, నాకు కూడా తెలియని బోల్డన్ని విశేషాలు తెలియజేస్తారు. సో ఈ ఎపిసోడ్ విన్న ప్రతి ఒక్క మనిషి కూడా మరి వారి యొక్క త్యాగాలు, వారి కుటుంబం పట్ల, అదేవిధంగా దేశం పట్ల, దేశంలో ఉన్న ప్రజల పట్ల, ముఖ్యంగా 4th క్లాస్ ఎంప్లాయీస్, ఆయన ఏ స్టేట్లోకి వెళ్ళి ఏ మినిస్టర్ చేసినా ఆ మినిస్ట్రీలో ఉండే 4th క్లాస్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క భుజాల తట్టి అవసరమైతే వాళ్ళ యొక్క బాధలు కూడా విని, సో వాటికి సమస్య పరిష్కారం చేసిన మరి అంత మంచి మనిషి మన మధ్య లేకపోవడం కూడా మనం మరి దానికి సంతాపంగా మనం కూడా ప్రకటించడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ మచ్ సార్. భీమరావు గారు, థ్యాంక్ యూ మచ్. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్.